సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారి పైన బొత్స సత్యనారాయణ గారు అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారని చెప్పుకోవాలి సార్. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మాట్లాడట్లేదు? ఒకప్పుడు విరుచుకుపడ్డారు. ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు? ఉప్పు కారం తినట్లేదా అంటూ ఈ స్థాయిలో అయితే విమర్శలు చేశారు. మరి ఎలా చూడొచ్చు ఆయన కామెంట్స్ ని? మీరేం చెప్తారు సార్? అంటే పవన్ కళ్యాణ్ మీద విమర్శ చేశాడు, బానే ఉంది. నిజంగానే ఊగిపోయాడు ఆయన. ఊగిపోయాడు. ఒక్కొక్క పదాన్ని నొక్కి పలుకుతూ ఆయన ఆవేశంతో కదిలిపోవడం, ఊగిపోవడం, ఆ వీడియోస్ ఇప్పటికీ ఉన్నాయి లైవ్ లోనే. అయితే నా ప్రశ్న ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ఏదైనా ప్రోగ్రాం తీసుకుంటుందా దీని మీద? లోపల స్టీల్ ప్లాంట్కి సంబంధించి అది ప్రైవేటైజ్ చేస్తాము అనే దానిలో క్లారిటీ ఇవ్వలేదు. యథాతథ స్థితి కొనసాగుతుంది అన్నట్టుగా చెప్పారు. కానీ అది లోపల రకరకాలుగా ప్రైవేటైజ్ అవుతోంది విడివిడిగా. అంటే దానిలో ఏ ముక్కకు ఆ ముక్క కొట్టేసి అది ప్రైవేటైజ్ చేయటం అనేది చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు అవి మాట్లాడుతూనే ఉన్నాయి రోజువారీ. దాని నుంచి వచ్చిన సమాచారంతోనే వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నేను అనేది ఏంటంటే, సరే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడుతున్నాడా లేదా అనేది మాట్లాడటం లేదు. ఆయన కూటమితో ఉన్నాడు కాబట్టి మాట్లాడటం లేదు అనే విషయంలో ఎవరికి ఏ సందేహం అక్కర్లేదు. అదే కాదు, సుగాలి ప్రీతి ఎపిసోడ్లో కూడా ఆయన అదే వైజాగ్లో చాలా గొంతు చించుకుని ఆవేశంగా మాట్లాడాడు. కానీ నిజానికి ఆ తల్లి ఆవేదనలో పాయింట్ ఉంది. నిందితులకి శిక్షలు పడే పద్ధతిలో ఎందుకు వ్యవహారం నడపటం లేదు మీరు ప్రభుత్వంలోకి వచ్చాక అని ఆవిడ కాన్షియస్గానే నిలదీసింది పార్వతి గారు. అయితే ఇక్కడ స్టీల్ ప్లాంట్కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఆయన పద్ధతిలో ఆయన ఉన్నాడు. ఓకే, మీరేం చేస్తున్నారు అనేది నా ప్రశ్న వైఎస్ఆర్సీపీని. బొత్స సత్యనారాయణ గారు బాగానే ప్రశ్నించాడు. ప్రశ్నించటం కాదు, కార్యాచరణ ఏమిటి? మీకేమైనా దమ్ముందా? కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపటం కోసం మీరేదైనా ఉద్యమం చేయగలరా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది నినాదమే ఆ రోజున. ఆంధ్రుల హక్కును నిలబెట్టుకోవటానికి ఆయన ఉత్తరాంధ్ర నాయకుడే బొత్స సత్యనారాయణ గారు. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రైడ్గా దాన్ని చూసినప్పుడు ఆయనకు బాధ కలిగినప్పుడు పవన్ కళ్యాణ్ని విమర్శించటం అనేది చెయ్యాలి. ఎలాగూ అది చేయటంతో పాటు ప్యారలల్గా మీరు ఒక ప్రోగ్రాం తీసుకుని రంగంలోకి దిగాలి కదా. దిగి టోటల్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఏదైనా ప్రోగ్రాం ఉందా మనకి? పవన్ కళ్యాణ్కి కూడా ప్రోగ్రాం లేదు ఆ రోజున. చంద్రబాబు నాయుడికి అంతకంటే లేదు. వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తాము అన్నారు, కేంద్రం నుంచి డబ్బులు తెప్పించాము దానికని కూడా చెప్పారు. కేంద్రం డబ్బులు ఇచ్చింది. అయితే దేనికి ఇచ్చారు, ఏ కోటాలో ఇచ్చారు అనే దాని మీద ఎవరి వివరణలు వాళ్ళకు ఉన్నాయి. ఆయన అది తన విజయంగా చెప్పుకున్నాడు పవన్ కళ్యాణ్. అది నేను అడ్డుకున్నాను, దానికి కొంత నిధులు సమీకరించాను, కేంద్రం నుంచి కొంత సపోర్ట్ వచ్చేలాగా చూశాను, ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా లోపల ప్రైవేటైజేషన్ ముక్కలుగా జరుగుతోంది. దాన్ని రెగ్యులర్గా సాక్షి వాళ్ళు దాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ మీ ప్రోగ్రాం ఏమిటి? దీనికి వ్యతిరేకంగా ఏదైనా యాజిటేషన్ ఉందా? అసలు ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఏదైనా ప్రోగ్రాం ఉందా మీ దగ్గర? రెండోది, నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి కార్యక్రమం మీద మీ పార్టీ ఏదైనా ఆల్టర్నేటివ్ విధానంతో బిహేవ్ చేస్తోందా? దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటే మాట్లాడండి. ఇప్పుడు ఉనికిలో ఉండి అధికారంలో భాగస్వామ్యం ఏ క్షణమైనా సరే, ఏ ఒక్క రోజైనా అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే దీనికి వ్యతిరేకంగా బిహేవ్ చేసిందా? కమ్యూనిస్ట్ పార్టీలతో సహా సిపిఎం కూడా ప్రభుత్వం కేరళలో చేస్తోంది. సిపిఎం నాయకత్వంలో, విజయన్ నాయకత్వంలో అక్కడ ప్రభుత్వం నడుస్తోంది. అలాగే వెస్ట్ బెంగాల్లో నడిచింది ఇంతకుముందు. ఏది 90 దశకం లిబరలైజేషన్లోకి దేశం ప్రవేశించిన తర్వాత కూడా అక్కడ నడిచినప్పుడు వాళ్ళు కూడా దూకుడుగానే వెళ్ళారు. ఈ రోజుకి మనం మారుతి కార్ల ఫ్యాక్టరీ పెట్టడానికి సంబంధించి ఆ రోజున అక్కడ బెంగాల్లో జరిగినటువంటి యుద్ధం ఇప్పటికీ జనాలకు తెలుసు, గుర్తుంది. కాబట్టి ఎవరు
ఈ ఎల్పిజికి వ్యతిరేకంగా ఎన్నికల రాజకీయాల్లో ఉన్న ఎన్నికల రాజకీయాలలో అధికారం ఏ ఒక్క రోజు షేర్ చేసుకున్న పార్టీ కూడా వీటికి వ్యతిరేకంగా లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఊరికినే అదేదో తలుపు చెక్కతో తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేను ఒకటంటాను అన్నట్టుగా అలా లైటర్ విన్ లో కూర్చుని ఇప్పుడు మాట్లాడే పవన్ కళ్యాణ్ అని మాట్లాడటం కాదు. మీరు చేసింది ఏమైనా ఉందా, మీకు ఏమైనా ప్రోగ్రామ్ ఉందా, మీరు ఏదైనా ఉద్యమం నిర్మించబోతున్నారా? కనీసం పవన్ కళ్యాణ్ ఊగిపోతూ అయినా మాట్లాడాడు. అలా మీరు ఊగిపోతూ అయినా మాట్లాడొచ్చు కదా, కాస్త జనాల అటెన్షన్ గ్రాబ్ అవుతుంది. అది కూడా లేదు కదా. ఒక ప్రోగ్రామ్ పెట్టండి, మీరు అందరినీ కలుపుకొని రండి. ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, నూతన ఆర్థిక విధానాలు జనాల జీవితాలు సంక్షోభంలోకి నెట్టేస్తుంది. దాని మీద ఏదైనా ఒక ప్రోగ్రాం తీసుకుని చేద్దాం. అది లేకుండా ఊరికేనే ఆయన చేయలేదు అంటే మీరు ఇది ఎలా ఉంటుందంటే భోజరాజు సింహాసనం లాగా. భోజరాజు సింహాసనం కథ అని ఒకటి ఉంటుంది. ఒక రాజుగారి సైన్యం చాలా కష్టాల్లో అక్కడికి వచ్చినప్పుడు ఒక గట్టు మీద కూర్చున్న రైతు, పర్వాలేదు మీరు అందరూ నా పొలంలోకి వచ్చి అవన్నీ తినండి, ఆ కాయలు అవిను పర్వాలేదు అంటాడు. ఆ గట్టు దిగినప్పుడు ఎందుకు తింటున్నారని తిరగబడి కొడతాడు. మళ్ళీ గట్టు మీదకి వెళ్ళినప్పుడు ఇంకో పద్ధతిగా మాట్లాడతాడు. ఏమిటిది, ఇక్కడ ఉన్నప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి అని తవ్వితే ఆ కింద భోజరాజు గారి సింహాసనం ఉంటుంది. అంటే ఆ సింహాసనం ప్రభావం వలన వాడు అక్కడ ఉంటే పద్ధతిగాను, దిగిన తర్వాత వాడి పద్ధతిలోనూ మాట్లాడతాడు. అలా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉండగా ఇంకోలా మాట్లాడటం వరకే. అధికారంలోకి వస్తే వీళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. ఎన్డీఏకి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం తీసుకునే కండిషన్లో వైఎస్ఆర్సీపీ లేదు డెఫినెట్గా. ఆయన కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు, వైఎస్ఆర్సీపీ చాలా కాన్షియస్ గా ఎన్డీఏ దయాదాక్షిణ్యాల మీదే నడుస్తోంది అనేది స్పష్టం. వాళ్ళు చాలా క్లియర్ గా మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మేము ఎన్డీఏ అభ్యర్థికే ఓటేస్తాము అని చెప్పేశారు. అయిపోయింది. పైగా దానికి బొత్స సత్యనారాయణ గారే ఒక అద్భుతమైన వివరణ ఇస్తూ, అసలు మా పార్టీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా కాబట్టి, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలతో ఐక్య సంఘటన కట్టడం అనే యుద్ధ నీతిని కూడా పక్కన పెట్టి అధికార పార్టీతో ట్రావెల్ అవుతాం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఉన్నప్పుడు మేము విడిపోయిందే కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిన పార్టీ, తిరిగి దాంతో ఎలా కలుస్తాం అనో విచిత్రమైన లాజిక్ మాట్లాడి నేను జస్టిఫై చేశాను ఆర్గ్యుమెంట్ అని చెప్పి తన జబ్బ తానే చడుచుకున్నాడు. ఇవన్నీ కాదు, ఈ డ్రామాలన్నీ కాదు. మీకు ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే మాట్లాడండి, దాని మీద కలిసి వచ్చే శక్తులతో కలిసి ఉద్యమం చేయండి. ఆ ఉద్యమం చేసిన తర్వాత మీరు పవన్ కళ్యాణ్ని కాదు అందరినీ విమర్శించండి. ఏదో నామకే వాస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు